నమస్తే న్యాయవేదికకి స్వాగతం. ఇవాల్టి న్యాయవేదికలో గృహహింస పరిధిలో ఎటువంటి కేసులు వస్తాయి ఈ అంశంపై మీరు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడవచ్చు. తగిన సలహాలు సూచనలు మీకు శ్రీధర్ గారు తెలియజేస్తారు. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే. అసలు గృహహింస పరిధిలోకి ఎటువంటి కేసులు వస్తాయి? గృహహింస పరిస్థితి అంటే అసలు గృహహింస అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. గృహహింస అంటే ఒకే షేర్డ్ రెసిడెన్స్లో అంటే ఒకే కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న రెస్పాండెంట్ అంటే ఎవరు? ఇక్కడ ఎవరైతే బాధించేవారు. అగ్రీవ్డ్ అంటే బాధితురాలు. బాధితురాలు అనేది చాలా మటుకు ఒక కాన్సెప్ట్ ఉంది జనాల్లో, ఏంటంటే ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించిందే గృహహింస వస్తుందని చెప్పి. అలా కాదు. ఈవెన్ రెస్పాండెంట్ బ్రదర్ అయినా సిస్టర్ కెన్ ఇన్వోక్, అన్మ్యారీడ్ సిస్టర్ కెన్ ఆల్సో ఇన్వోక్. అలాగే మదర్ కెన్ ఇన్వోక్ అగెన్స్ట్ ది సన్. సో అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి. ఎలాంటివి వస్తుందంటే దాంట్ లోపల రిలీఫ్స్ అన్నీ కూడా ఒక క్లారిటీలో ఉంది. సెక్షన్ 18, 19, 20, 22 అని చెప్పి. 18 అంటే ప్రొటెక్షన్ ఆర్డర్. ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే రక్షణ. ఎలాంటి రక్షణ? సపోజ్ ఒక ఇంట్లో ఉన్న వ్యక్తి, ఒక మేల్ పర్సన్ అగ్రెసివ్గా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, తాగుతున్నారు, ఆర్ అసలు నానా శారీరక మానసిక బాధకి లోన్ చేస్తున్నప్పుడు దాన్ని ఇమోషనల్ అబ్యూస్ అంటారు. అలాంటి అబ్యూస్మెంట్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అగ్రీవ్డ్ పర్సన్ అంటే ఒక స్త్రీ ఎక్కడికి వెళ్ళగలుగుతుంది? సివిల్ కోర్టుకు వెళ్ళాలా? సివిల్ కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ వస్తుందా? అలా చేయొద్దు అంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. అంటే ఆ కాన్సెప్ట్ క్లారిటీ రాదు. క్రూయాలిటీ అని చెప్పారనుకోండి, 498 వేయాలి. 498 వేయాలంటే ఓన్లీ భార్యకు మాత్రమే భర్త మీద వేసే హక్కు ఉంది. ఇతర కుటుంబ సభ్యులకి ఆ పరిధిలోకి రాదు. కాబట్టి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవాలి. ప్రొటెక్షన్ ఆర్డర్ ఎక్కడ తీసుకోవాలి? అప్పుడు ఏముందంటే గృహహింస చట్టంలోనే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అనే ఒక అధికారుల్ని వాళ్ళు నియమించారు. ఆ అధికారుల పరిధిలోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక ఫామ్స్ ఉంటాయి అక్కడ, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అని చెప్పి. దాంట్లోపల మనకున్న సమస్యలు ఏవైతుందో కేర్ఫుల్గా చూసి డ్రాఫ్ట్ చేసుకొని ఆ కాపీని ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటారు. అంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగింది చూడండి, ఇలాంటి జరిగిందని చెప్పి ఆ కన్సర్న్డ్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వస్తారు ఆ రిపోర్ట్. అప్పుడు వారు ఏం చేస్తారు, మొత్తం పరిశీలించి మ్యాజిస్ట్రేట్ గారు ఓహో ఇలా గృహహింస జరిగింది కాబట్టి ఆ నేచర్ ఆఫ్ ఇన్సిడెంట్ బట్టి వాళ్ళకి ఏం కావాలి. మనకు కాలర్ ఉన్నారు జగిత్యాల నుంచి, రమ్య గారు. రమ్య గారు మాట్లాడండి శ్రీధర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో సార్. అమ్మా చెప్పమ్మా రమ్య. అంటే నా మీద మా ఆయన డైవర్స్ కేసు వేసింది. అమ్మా డైవర్స్ కేసు. పర్వాలేదు. ఎవరు వేశారు? మీ హస్బెండ్ వేశారా, మీరు వేశారా ఆయన మీద? నా హస్బెండ్. ఏ గ్రౌండ్లో వేశారమ్మా? ఏమని కారణం చూపించారు? కారణం అంటే హెల్త్ పరంగా. ఏమా? హెల్త్ పరంగా అంటే మధ్యలో నాకు ఫీవర్ వచ్చింది, దాని పరంగా వేసిండు. ఫీవర్, జ్వరం వచ్చింది కాబట్టి డైవర్స్ అడిగాడా? టీబీ లాగా వస్తే. అంటే ఏం జ్వరం వచ్చింది మీకు? అంటే టీబీ వచ్చిందా? టీబీ వస్తే ఎన్ని సంవత్సరాల నుంచి టీబీ ఉంది? మ్యారేజ్ 6 months, బట్ కోర్సు వాడినాక తక్కువ అయిపోయింది. ఆ పేపర్స్ పట్టుకొని డైవర్స్ కేసు వేసింది. మరి టీబీ అది అంటే కంటేజియస్ ఏం స్టేజ్లో లేదు కదా, తక్కువ అయిపోయిందంటే కంటేజియస్ స్టేజ్లో లేదు, అదేం ఇన్క్యూరబుల్ డిజీజ్ ఏం కాదు. ఆ గ్రౌండ్ మీదనే మెడికల్ గ్రౌండ్ తీసుకుంటే ఎన్ని రోజులు పెళ్ళైనాక ఎన్ని రోజులు వేసారా డైవర్స్? 6 months అవుతుంది ఇప్పుడు వేసి. కేసు వేసి 6 months అమ్మా. మీ పెళ్ళి ఎప్పుడైంది? సంవత్సరంన్నర. అంటే ఆయన ఏం చెప్పాడు కోర్టులో? వీళ్ళు టీబీ ఉంది అని చెప్పలేదు నాకు అని చెప్పి మన కోర్టులో తీసుకున్నాడా గ్రౌండ్, లేకపోతే ఈ మెడికల్ రికార్డ్ బట్టి తీసుకున్నారా? రిపోర్ట్లు వేసి పాత రిపోర్ట్లు పెట్టి. ఈ మధ్యలో ఏమైనా పిల్లలు ఏమైనా పుట్టారా మీకు? కొట్టడంటే కొట్టలేడు కానీ. కాదు, పిల్లలు ఏమైనా ఉన్నారా మీకు? లేరు. మరి మీకు ఇప్పుడు ఏం కావాలి? మీకు ఏం సలహా కావాలి? అంటే దీని వల్ల డైవర్స్ రాకుండా మరి ఏమన్నా ఉందా? డైవర్స్ రాకుండా మీరు కౌంటర్ వేసారా కోర్టులో కౌంటర్ వేసారా? రిటర్న్ స్టేట్మెంట్ వేయలేము ఇంకా. మరి జాగ్రత్తగా ఏంటంటే మీరు అన్నీ ఈ టీబీ అనేది అది అంటే అంటువ్యాధి కాదు, ఈయన కావాల్చుకొని నన్ను వదిలేయడానికి ఇలా కేసు పెట్టారు అని చెప్పి మీరు అన్ని డాక్యుమెంట్స్తో పాటు మీరు ఫైల్ చేయాలి.
అలాగే మీ తరఫున ఒక మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ను కూడా పెట్టి దీనివల్ల సంసార జీవితానికి ఎటువంటి భంగం కలగదు. ఇది క్రుయాలిటీ కింద రాదు, మానసికమైన క్రుయాలిటీ కింద రాదు, లేకపోతే శారీరకపరమైన క్రుయాలిటీ కింద రాదు. పోనీ అతనికి అంటే అంత పెద్ద గొప్ప మెడికల్ ప్రాబ్లం కాదు అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే తప్పకుండా మీకు వస్తుంది. అన్నీ కూడా ఇది కౌన్సిలింగ్ చేసుకోవాలి. అతను మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కన్సిలేషన్ అని ఉంటుందమ్మా. కోర్టు వారిని అడిగి కోర్టు వారితో చెప్పించి ఇది ఫస్ట్ స్టేజ్లోనే ఆపేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్ళారనుకోండి ప్రేషస్ టైం అంతా వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ అప్పీల్ అని చెప్పి ఇదని అదని కొన్ని వస్తుంది. కాబట్టి పెద్దల్ని తీసుకొని మీరు ఆ కోర్టు వారి దగ్గరనే లోక్ అదాలత్ ఉంటుంది, వారిని అప్రోచ్ అయ్యండి. లేకపోతే ఫ్యామిలీ కోర్టులో కూడా మీరు అడగండి. కన్సిలేషన్ 1-2 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, కొంచెం అతని మీద వెనుకబడి. మనకి ఇంకో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, శైలజ గారు. శైలజ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి శ్రీధర్ గారిని. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. నేను మా పాపకి 2013లో నవంబర్లో మ్యారేజ్ చేశాను సార్. 2013? అవును సార్. సరే. మ్యారేజ్ చేసిన తర్వాత ఆ అబ్బాయికి అంతకు ముందు మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకున్నాడు. ఓకే. ఆ అమ్మాయి వితిన్ 1 month లోనే ఎవరినో మ్యారేజ్ ప్రేమించింది, పెళ్లి చేస్తుంది అనుకుంటూ చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి డైవర్స్ తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళ మేనమామ అత్త 13 జూన్లో వాళ్ళు డైవర్స్ తీసుకున్నాక సార్ వాళ్ళు నవంబర్లో అక్టోబర్లో మాకు ఒప్పించడం జరిగింది. బాగా ఒప్పించారండి వాళ్ళు, మేమున్నామని. అయితే ఇంత ఒప్పించిన తర్వాత మ్యారేజ్ చేసిన తర్వాత 16 రోజుల పండుగ దగ్గర నుంచి వాళ్ళ తల్లి కొడుకు కలిపి నాకు లైవ్ లో చూపించు అని, ఆ తల్లి ఒకటి కొడుకు అండి, తల్లి మొగుడు పెళ్ళం అనమాట, నాకు లైవ్ లో చూపించమని, నువ్వు మీ ఇద్దరు మా ఎదురుకుండానే పడుకోవాలి, గదిలోకి వెళ్ళకూడదు, ఇక్కడే పడుకోవాలి, గదిలోకి వెళ్తూ ఉంటే మీరు ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతున్నారు, మీరు ఇక్కడే పడుకొని చూపించమంటే ఆ అబ్బాయి రేపు పొద్దున్న ఏమవుతుందో అనుకుని కన్నంలో నుంచి తలకి కన్నం పెట్టి దాంట్లోంచి చూపిస్తున్నాడు సార్ అమ్మాయికి. వాళ్ళిద్దరు చేసే సంసారాన్ని తల్లికి చూపిస్తున్నాడు. అదేంటది? మా పాప సార్ అదేంటి అలా అంటే అంత దిగజారుడుతనం ఏంటి అర్థం కాలేదు నాకు. అది చూపిస్తున్నాడు సార్, ఇవన్నీ చూపిస్తున్నాడని మా పాపను డైరెక్ట్ గా అడిగితే వాడు మా కట్టెలు వేసిందని నాకు అనవసరంగా నా కొడుకు పెళ్లి చేశాను అనుకుంటే పెద్ద తగడా తెచ్చుకుంటూ ఓ పక్క నుంచేమో ఇల్లు కావాలి, కారు కావాలి, బ్రాస్లెట్లు కావాలని అడుగుతున్నాడు. ఇవన్నీ పెద్ద సమస్య కాదు సార్. కానీ ఇలాంటి లైంగికంగా ఏడిపించి దాన్ని వాళ్ళ అమ్మతో అటువైపు ఇటువైపు వెళ్తూ వాళ్ళ అమ్మ కళ్ళతో సౌగు చేస్తుంటే దాని బ్రెస్ట్ గట్టిగా పిసికి చూపిస్తున్నాడు సార్. వాళ్ళ అమ్మ చాలా ఆనందపడిపోతుందంటండి. ఇలాంటివి చూస్తుంటే ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, తను వాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు మధ్యలో కుదిర్చిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంత వరస్ట్ గా వీళ్ళు చేస్తూ ఉంటే మేము భరించలేని పరిస్థితుల్లో ఉంటే అమ్మాయి ఏడుస్తుంటే అర్ధరాత్రి ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కూడా వాడు వాళ్ళ గదిలో పడుకుందామని ఆదివారం సాయంత్రం పడుకోబెట్టండి, వాళ్ళ తలుపు సరిగ్గా పడుకునే టైంకి వాళ్ళ అమ్మ తలుపు తీస్తే మీ అమ్మ వచ్చింది అనగానే వచ్చింది అన్నందుకు వాడు దాన్ని ప్రెషర్ గా చేసినందుకు అక్కడికక్కడ బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ అయిపోయింది సార్. హాస్పిటల్ కి తీసుకెళ్లి పెట్టడం జరిగింది. ఇవన్నీ బయటికి చెప్పే పరిస్థితి లేక మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళకి వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు ఈ సంబంధమే లేదు, మాకు ఈ విషయాలు మాకు తెలియదు, వాళ్ళ సొంత అన్నయ్య అండి, ఆవిడకి సొంత అన్నయ్య, మాకు ఈ సంబంధం లేదమ్మా, మాకు ఈ విషయాలకు తెలియదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా చెల్లెలకి ఏదైనా అవసరమైతే నేను సాయం చేయమంటే చేస్తా తప్ప మీ విషయంలో నేను పట్టించుకోను అని అన్నారండి. పట్టించుకోరంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు. అయితే ఏమా చెప్పండి. మించున్నాడు సార్ వీడు, పెద్ద మనుషులుగా మించున్నాడు సార్. మొగుడు పెళ్ళం పెద్ద మనుషులుగా వాళ్ళ దగ్గర 2 అనిపించుకున్నారు పంచాయతీలో. అవును. అలాంటప్పుడు వీడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని హెరాస్ చేసినందుకు 498 పెట్టి ఆ 498 లో వీళ్ళిద్దరిని కూడా కలిపి మా పాపనికి ఇలా చెబితే అక్కడికి వచ్చి మేనేజ్ చేసేసుకుంటారు. వాడు అసలు పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ రాలేదు, ఏమీ రాలేదు, అక్కడ మామూలుగా వాళ్ళు చుట్టాల ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయి చార్జ్ షీట్ కూడా పడకుండా చేసుకునేటట్టు చేసి స్వాతులెక్కడ మేడం అడిగితే ఆవిడ రిక్వెస్ట్ చేసి వేశారు మేడం చార్జ్ షీట్. ఇప్పుడు అమ్మ నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఇప్పుడు 498 లోపల అరెస్ట్ అనేది అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వల్ల ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు అంటున్నారు. 41A ప్రకారమేమో పోలీసు వాళ్ళు ఏంటంటే ఇలాంటి కేసులు వచ్చినా కూడా మాకు పవర్ ఉంది, మేము వదిలేస్తామనే భావనలో ఉన్నాడు. అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి. కానీ ఇది క్లియర్ కట్ కేస్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఫాలింగ్ అండర్ ఎమోషనల్ అండ్ సెక్షువల్ అబ్యూస్.
మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేయాలి. చేసి ఇది అంటే ఒక తల్లి ఇలాంటి పర్సనల్ విషయాల్ని కూడా చూస్తున్నారంటే కొంచెం వాళ్ళ పెంపకం సరిగా లేనప్పుడు మీరు ఇంకెలాగూ రిలీఫ్ ఆఫ్ డైవర్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ గ్రౌండ్స్ అని చెప్పి ఎక్స్ట్రీమ్ క్రుయాలిటీ కింద చూపిస్తూ మీరు మీ అమ్మాయితోని డైవర్స్ అప్లికేషన్ పెట్టించాలి. ఇక కౌన్సిలింగ్ చేసినా కూడా ఇలాంటి వాతావరణంలో ఏం సెటిల్మెంట్ అవుతుంది? 498 అని ఏంటంటే మీరు హయ్యర్ అప్స్కి వెళ్ళి వారిని అరెస్ట్ చేసేటట్టు చూడండి. ఒకవేళ అలా కాలేదంటే ఒకవేళ అరెస్ట్ కాకుండా ఛార్జ్షీట్ వేసినా వేయకపోయినా పర్సూ చేయండి. మీ తరఫు నుంచి ఒక అడ్వకేట్ని పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ తీసుకొని మీరు అప్లికేషన్ ఫైల్ చేసి మీరు ప్రాసిక్యూషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా చూసుకుంటే మీకు ఏదైనా రిలీఫ్ వస్తుంది. కానీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఓకే అండి, శ్రీనివాసరావు గారు ఉన్నారు రాజోల్ నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి శ్రీధర్ గారితో. హలో హలో, నమస్తే మేడం గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే, నేను ఈస్ట్ గోదావరి రాజు అని మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి. చెప్పండి. ఏమీ లేదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చేశాను మీకు చూపించండి. ఇప్పుడు మా మేడం గారు గవర్నర్ వాటర్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారండి. నాకు వినిపించడం లేదు, కొంచెం గట్టి చెప్పండి. భూగర్భ జలాశాఖలో పనిచేసేవారండి. ఆయనకేమో పారాలసిస్ వచ్చి పడిపోతారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి పారాలిసిస్ వచ్చింది. పారాలసిస్ వచ్చిందండి. 1984లో ఆయనకి మ్యారేజ్ ఏమైందండి, ఫస్ట్ మ్యారేజ్ అండి. ఫస్ట్ మ్యారేజ్ అయితే తర్వాత 87లో వాళ్ళ ఫస్ట్ భార్య చనిపోయింది. ఓకే. చనిపోతే మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడు ఆయన. అప్పటి నుంచి కూడా ఈయన కంటిన్యూగా రెండో వివాహం భార్య తోటి తర్వాత ఆయనకు అబ్బాయి పుట్టాడండి. ముందు భార్యకేమో ఒక ఆటలో ఉన్నారు ముందు భార్యకి. ఓకే. ఆమెకు కూడా ఒక పిల్లోడు ఎవరో ఉన్నారు. ఉందండి. ఎప్పుడైతే రెండో భార్యని తీసుకున్నాడో ముందు భార్యని కూతురిని చూడటం మానేసి ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే ఉంచేసాడండి. అమ్మాయికి మెయింటెనెన్స్ ఏమన్నా అడిగారా మరి? అమ్మమ్మ వాళ్ళు పిక్షన్ వేయాలి కదా, అతను ఎంప్లాయీ కదా. ఇంకేం అడగలేదండి. అంటే తల్లిపోయింది కదా, కూతురు పోయింది కదా, ఇంకా ఈ పిల్లని పెంచుకుంటూ ఇంకా అక్కడే ఉంచుకున్నారండి పిల్లని. పెళ్లి చేయలేదు, ఏమి కూడా చేయలేదండి. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు అన్ని చేసుకున్నారు సార్. సరే. ఈయనకి మొన్న పారాలసిస్ వచ్చి ఇంకా డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉంటే విఆర్ఎస్ తీసుకున్నాడండి ఈయన. 20 లక్షలు గ్రాడ్యుయేటీ నిమిత్తం ఇతరత్ర అన్ని కూడా 20 లక్షలు ఈయన అకౌంట్కి వచ్చినాయండి. సరే, ఇప్పుడు మీకు ఏం కావాలి? కూడా ఈ రెండో భార్య అని రెండో భార్య ఈయన పట్టించుకుని చూడటం మానేశారు సార్. ఎవరిని? రెండో భార్య వాళ్ళు. రెండో భార్య వాళ్ళు ఈ ఎంప్లాయ్ పట్టించుకోవడం మానేశారండి అసలు. సరే. ఆయన ఇల్లు కాకుండా నిశాస్థితిలో ఉన్నారన్న. ముందు భార్య కూర్చొని మాత్రం పోరాటం చేస్తుందండి ఆవిడ. సరేనా, ఆయన జరగట్లేదని తమ సలహా ఇస్తారేమో సార్ ఫోన్ చేశాను. అంటే ఇప్పుడు రెండో భార్య తరఫు నుంచి చెప్పమంటారా? మొదటి భార్య తరఫు నుంచి సార్. మొదటి భార్య అమ్మాయికి ఏంటంటే 18 ఏళ్ల వయసు వరకు అతను మెయింటైన్ చేయాలి, పెళ్ళయ్యేంత వరకు మెయింటైన్ చేయాలి. మరి మెయింటెనెన్స్ రిలీఫ్ మీరు అడగలేదు. అతనేమో ఉద్యోగంలో వచ్చిన డబ్బది. ఒకవేళ అతను మరణించి ఉంటే అది వేరే సంగతి. అతను బ్రతుకున్నారు కాబట్టి అతడి హక్కులాగా ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ మాత్రం అడగచ్చు. ఆస్తి పంపకం అంటే ఏదైనా పర్సనల్ ఆస్తి ఏమైనా ఉంటే మరి మొదలై ఇలాంటివన్నీ ఏంటంటే ల్యాచెస్ అంటారు. ఏదన్నా ఒక రిలీఫ్ రావాలనుకోండి, ఇమ్మీడియట్గా కోర్టుకు అప్రోచ్ అవ్వడము, అవి సెటిల్మెంట్ చేసుకోవాలి. అలా గమ్ముగా ఊరుకొని అంతా అయిపోయినాక చేతులు అన్నీ కాలేక అప్పుడు మనం వైద్యం గురించి వెళ్ళడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా అతనికి ఏమేమి వస్తుంది, ఆ రిలీఫ్ ఏం కావాలనేది చూసుకొని అమ్మాయి తరఫున కొంచెం పర్ఫెక్ట్ లాయర్ని కన్సల్ట్ చేసి మీరు చూడండి. ఒకవేళ పెళ్లి కాకపోతే మాత్రం అతను కంపల్సరీగా పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ అమ్మాయితో అప్లికేషన్ పెట్టించి అకౌంట్ని స్టే చేయించి ఆమె మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా అతను ఇచ్చేటట్టు చూడొచ్చు. ఒకవేళ పెళ్ళి అయితే మాత్రం కొంచెం క్రిటికల్ స్టేజ్. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. న్యాయ వేదికలో ఇప్పుడు షార్ట్ బ్రేక్. డాక్టర్ కాపర్లోని నీరు తాగడం వల్ల డయాబెటీస్, థైరాయిడ్ లాంటివే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాల్ని నివారించడంలో సహాయపడుతుంది. డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్, ద ఫ్యామిలీ డాక్టర్. పెళ్లి ఘనంగా చేయడమే కాదు, మెడ నిండా నగలు, సారీ కూడా ఇచ్చి గొప్పగా పంపుతున్నారు. అప్పుడే ఏం చూసావు, ఇప్పుడు చూడు.
కపిల్ చిట్సా? అవును బాబు, ఈ ఇల్లు, ఈ కారు, ఈ పెళ్లి, ఇలా ప్రతి విజయంలోనూ నా వెనక ఉన్న ప్రియమిత్రుణ్ణి ఇక నీతో పంపిస్తున్నాను. కొన్ని బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. సంతానలేమితో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదా? ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి? పీసీఓడి అంటే ఏంటి? హోమియోలో సంతానలేమికి 100% గ్యారంటీ చికిత్సనందిస్తున్న డాక్టర్ డి రామకృష్ణారెడ్డి సలహాలు, సూచనలు. మధ్యాహ్నం 3:30 జీవన రేఖలు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 04027666332. మార్కెట్ ర్యాలీలోనూ మీకు లాభాలు రాలేదా? కమోడిటీస్లోనూ మీకు కలిసి రాలేదా? ఆప్షన్స్ అంటేనే అంతుపట్టడం లేదా? మార్కెట్ కదలికల మర్మాన్ని కనిపెట్టలేకపోతున్నారా? అయితే మీకోసమే హెచ్ఎంటీవీ ప్రారంభిస్తోంది సక్సెస్ మంత్ర ఫర్ స్టాక్స్ అండ్ కమోడిటీస్ మార్కెట్ వర్క్షాప్. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నికల్ అనాలిసిస్, రియల్ టైమ్ మార్కెట్స్ ఎక్స్పీరియన్స్ తో ఆప్షన్స్ బేసిక్స్ నుంచి స్ట్రాటజీస్ వరకు. వివరాలకు సంప్రదించండి 9553586110. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, శ్రీధర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏది ఉందో అది చాలా క్లుప్తంగా చెప్పండి. చెప్తానండి. చెప్పండి. నమస్తే సార్, శ్రీనివాసరావు అండి, హైదరాబాద్ అండి. చెప్పండి సార్. మాది సివిల్ కేసు 2007 లో స్టార్ట్ అయ్యిందండి స్థలంది. అది ఆల్రెడీ డిగ్రీ అనేది వచ్చింది నాకు ఫేవర్ గా. ఓకే, అపీల్ వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు అపీల్ వెళ్ళి వాళ్ళు ఒక దొంగమీనామా ఒకటి ఇచ్చేసి డిస్మిస్ డిఫాల్ట్ చేశారు నన్ను. రెస్టరేషన్ వేసుకోండి. మళ్ళీ వేసుకున్నాను సార్. అది చెప్పడానికి మా లాయర్ ఏంటంటే 1750 రోజులు నన్ను డిలే చేశాడండి. డిలే కన్ఫర్మ్ మీరు అప్పీల్లో మీరు వెళ్ళే మీ దిక్కు డిగ్రీ వస్తే అతడు వెళ్తాడు అప్పీల్కి. ఒకవేళ డిస్మిస్ అయితే అతను అప్పీల్ డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ కావాలి. నాది డిస్మిస్ డిఫాల్ట్ అయింది సార్. నేను వేసింది. మీరు వేసిన సూటే డిస్మిస్ అయిపోయిందా? సూట్ డిస్మిస్ అయింది. అంటే డిగ్రీ వచ్చిన తర్వాత డిస్మిస్ డిఫాల్ట్ అయిందండి. అంటే ఈపీలో ఎగ్జిక్యూషన్ పిటిషన్లో పోయి. అవును సార్, ఈపీలో పోయింది. దానికి ఏం కాదులేండి, రెస్టోర్ అవుతుంది. సరే, ఇంకా లాయర్ గారు చేశారంటే మీరు కూడా ఒకటి శ్రీనివాసరావు గారు, ఎవరు ప్రాబ్లం వాళ్ళు ఎప్పుడు విజిలెంట్గా ఉండాలి. మేము అడ్వకేట్ గారికి ఇచ్చేసాం వారు చూసుకుంటారనే క్వశ్చన్ కాదు ఇది. ఎందుకంటే కోర్ట్స్ లోపల మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఏమవుతుంది మాకు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు ఉండరు. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పర్సన్ కన్సర్న్. ఎవరైతే లిటిగేషన్ కదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అడ్వకేట్స్ కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది, ఒక్కొక్కసారి దృష్టిలోకి వెళ్ళిపోవచ్చు. అట్లని చెప్పి అతను మీకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధ్యత లేదు అని అంటలేదు. అడ్వకేట్స్ హ్యావ్ గట్ మోర్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మన కేసు గురించి జాగ్రత్తగా ఒక పువ్వుని చెట్టు ఉంటుంది కదా గార్డెన్లో, పువ్వుని కాపాడినంత కేర్ఫుల్గా కాపాడుకోవాలి. లేకపోతే లిటిగేషన్లో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తుంది, అన్వాంటెడ్ డిలే వస్తుంది. ఓకే అండి, ఏలూరు నుంచి సూర్యవతి గారు ఉన్నారు. సూర్యవతి గారు మాట్లాడండి శ్రీధర్ గారితో. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి లాయర్ గారు. చెప్పమ్మా. నేనైతే ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నాకు ఒక కుమార్తె ఉందండి. ఆ అమ్మాయికి వివాహం చేశారండి. ఆయన మెరైన్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత 15 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇల్లీగల్ కాంట్రాక్ట్లు ఉన్నాయని చెప్పేసి ఆ అమ్మాయిని కొట్టి పంపించేశారండి. డైవర్స్ చేశాడా? వేయలేదు సార్. పిల్లలిద్దరిని తీసుకుని వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడండి. ఏలూరులోనే ఉండేవాళ్ళండి వాళ్ళు. అయితే వాళ్ళ సొంతూరు మడబేట వెళ్ళిపోయాడండి. 2 పిల్లలు తీసుకుని. పాపలు 2 పిల్లలు కూడా పెద్దాళ్ళు అయ్యారండి. పిల్లల్ని కనీసం చూసుకోనివ్వటం లేదండి, కనీసం మాట్లాడుకోనివ్వట్లేదండి. మేమే వాళ్ళ పిల్లల వయసు కాదమ్మా, వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటుంది? పెద్ద పాపకు ఇప్పుడు 14వ సంవత్సరం వచ్చిందండి. చిన్న పాపకేమో 10వ సంవత్సరం. రేపు ఈ నెల 27వ తారీఖు తోటి 11వ సంవత్సరం వస్తుందండి. ఇప్పుడు మీకేం కావాలి మరి? అంటే మీ అమ్మాయి వాళ్ళని చూడాలనుకుంటున్నారా?
చూడాలనుకునేది సార్. మేము ఇక్కడ మున్సిపల్ మామూలు మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం సార్. కేసు పెడితే పిల్లల్ని రానికోకుండా లాయర్ ని 100 మందిని తీసుకుని వచ్చి లాయర్ వాళ్ళ సొంత లాయర్ని కూడా తీసుకుని వచ్చి మన పిల్లల్ని మా దగ్గరికి రానికోకుండా పిల్లల చేత చెప్పించాల్సిన మాట చెప్పించి మళ్ళీ కూడా పెట్టి తీసుకెళ్తారు సార్. కనీసం పిల్లల్ని చూసుకొని ఇవ్వటం లేదు సార్, కనీసం మాట్లాడుకొని ఇవ్వటం లేదు. అలా కాదమ్మా, అప్పుడే నేను చెప్పేది వినండి. ఇలాంటి పరిస్థితుల లోపల ఏం చేయాలంటే గృహహింస చట్టం లోపల సెక్షన్ 21 కింద ఏంటంటే కస్టడీకి తీసుకోవచ్చు ఆర్ విజిటేషన్ రైట్ని అడగచ్చు, కోర్టు వారు గ్రాంట్ చేస్తారు. మీరు ఏంటంటే క్రిమినల్ లా లోపల ఇది రాదు ఈ ఫెసిలిటీ. లేదా మీ అమ్మాయి గారితో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయించి నన్ను ఇలా వదిలేశారు, అకారణంగా వదిలేశారని చెప్పాలి. అతను డైవర్స్ వేయలేదు అంటున్నారు. అలాగే కస్టడీ గురించి కూడా ఒక సపరేట్ అప్లికేషన్ వేయచ్చు డాట్స్ అండ్ వాట్స్ యాక్ట్ కింద వేస్తే అప్పుడు వస్తుంది. అడ్వకేట్లు వచ్చారు, గ్రూప్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ మీ అమ్మాయి గారికి ఉన్న హక్కు పోదు. అది ప్రూవ్ చేయలేదు కదా, ఆమె ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి ఇవన్నీ ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేయకుండా అతను చట్టాన్ని హ్యాండ్లో తీసుకుంటే మీరు చట్టంతోనే అతన్ని నిర్బంధించాలి. ఓకే అండి, హైదరాబాద్ నుంచి అశోక్ గారు ఉన్నారండి. అశోక్ గారు మాట్లాడండి. అడ్వకేట్ శ్రీధర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అశోక్ గారు. హలో. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి రమణారావు గారు. రమణారావు గారు మాట్లాడండి అశోక్ శ్రీధర్ గారితో. హలో. హలో చెప్పండి. నేను రమణారావు అండి, కాకినాడ నుంచి అండి. నేను కాకినాడ నుంచి అండి, రమణారావు. పర్వాలేదు చెప్పండి రామారావు గారు, వినిపిస్తుంది. నమస్తే సార్. ఇప్పుడు మా అమ్మాయి 2007లో మ్యారేజ్ చేసుకుందండి, లవ్ మ్యారేజ్ ఒకటి. తర్వాత అబ్బాయికి మా అమ్మాయి 2007లో ఒక అబ్బాయిని ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి. ఆ తర్వాత 2011లో వాళ్ళిద్దరికి క్లాష్ వచ్చి అమ్మాయి అమ్మండి విడిపోయి బయటకు వచ్చేసిందండి. అంటే డైవర్స్ తీసుకుందాం మీ అమ్మాయి? లేదండి, అమ్మాయి అప్పుడు అబ్బాయి డబ్బుల గురించి ఇబ్బంది పెడుతుంటే 498 కేసు పెట్టిందండి. ఇప్పటికే ఇంకా పెండింగ్ లో ఉందండి అది. సరే. తర్వాత 2012లో కాకినాడ 3rd అడిషనల్ కోర్టులో డైవర్స్ కేసు ఫైల్ చేసిందండి. అదే గ్రౌండ్ ఇట్లా డబ్బులు అడుగుతున్నారు, నాకు మానసికంగా బాధ ఉందని చెప్పి డైవర్స్ అడిగింది. డైవర్స్ అడిగితే కాకినాడలో డైవర్స్ గ్రాంట్ చేయలేదండి, పిటిషన్ డిస్మిస్ చేశారండి అక్కడ. అంటే గ్రౌండ్ లేదు అని చెప్పి డిస్మిస్ చేశారు. మరి అప్పీల్ అయ్యారా మీ అమ్మాయి? హైకోర్టులో ప్రస్తుతం అప్పీల్లో ఉంది సార్ ఇప్పుడు అది. అదే మాకు అప్పుడు అమ్మాయికి డైవర్స్ రావటం లేదండి. అది రావట్లేదంటే మరి సాక్ష్యాధారాలు మీరు కరెక్ట్గా పెట్టాలి కదా, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా కోర్టు ముందర. అందులో లవ్ మ్యారేజ్ కోర్టు ఎప్పుడు కూడా ఒక కపుల్ని విడగొట్టాలని చూడదు, అన్లెస్ చాలా సీరియస్ గ్రౌండ్స్ ఉండాలి. ఇప్పుడు అప్పీల్కి వెళ్ళారు, అప్పీల్ లోపల కూడా మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తారు. లేటెస్ట్ ఒక జడ్జిమెంట్ లోపల జస్టిస్ రంగనాథన్ అండ్ ఇంకొక జడ్జి గారు ఈ మొత్తం డైవర్స్ లాని మొత్తం చూశారు. చూసినప్పుడు డైవర్స్ అనేది యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ రాదండి, చాలా కేర్ఫుల్గా అన్లెస్ చాలా క్లియర్ గ్రౌండ్స్ ఉంటే కానీ రాదు. సరే అప్పీల్ వేశారు, అప్పీల్ లోపల కూడా ఏదన్నా గ్రౌండ్స్ ఉంటే చూడండి, లేకపోతే మళ్ళీ అప్ టు సుప్రీంకోర్టు వరకు కొంచెం కష్టం. ఎందుకంటే డైవర్స్ లోవర్ కోర్టు అమ్మాయి డైవర్స్ అడిగినా కూడా డిస్మిస్ చేసిందంటే సమ్ ఎవిడెన్స్ వీక్ ఉంది, అబ్బాయి స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశాడని అర్థం. ఓకే అండి, జయప్రకాష్ గారు ఉన్నారండి కర్నూలు నుంచి. జయప్రకాష్ గారు మాట్లాడండి శ్రీధర్ గారితో. నమస్కారం, చెప్పండి. సార్ ఇప్పుడు 498 కేసులో కౌన్సిలింగ్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా, అదే భర్తని అరెస్ట్ చేయొచ్చా? అంటే కౌన్సిలింగ్ మ్యాండేటరీ ఏం కాదు. 41A అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అలా మిస్యూజ్ అవుతుంది లా అని ఒక ఫీలింగ్. 41A ప్రకారం ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్నా అది వితిన్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొంచెం చూడనట్టు ఒకసారి కౌన్సిలింగ్ చేసి చేయొచ్చు అండి. కానీ అక్కడ ఎవిడెన్స్ క్లించింగ్ ఉందనుకోండి, పోలీస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు అరెస్ట్ ఎ పర్సన్. ఓకే అండి, కర్నూలు నుంచి స్వామి గారు లైన్లో ఉన్నారు. స్వామి గారు మాట్లాడండి శ్రీధర్ గారితో. నమస్తే సార్. చెప్పండి స్వామి. సార్ మాది 2004లో మ్యారేజ్ అయింది సార్. మాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు నా భార్యకి ప్రాణ విక్రయకం కింద 10 సెంట్లు పొలము 1 ఎకరా పొలం ఇచ్చినారు సార్. అది ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో అది కొంచెం సమస్యలు వచ్చి కోర్టులో ఉంది సార్. అది అదంటే వాళ్ళు పార్టీషన్ వేసుకున్నారు. మీ ఆవిడకేమో స్త్రీధనం కింద ఇచ్చి మళ్ళీ వాళ్ళు పార్టీషన్ వేసుకున్నారు, మాకు కూడా హక్కు ఉందని.
లేదు సార్, అది మరి మొత్తం నాకు వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టినారు, రిజిస్ట్రేషన్ అంతా చేసి ఇచ్చినారు వాళ్ళు అంత మొత్తం వచ్చి. సరే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ మరి రిజిస్ట్రేషన్ చేసినది కూడా మరి రివర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మాది కూడా మళ్ళీ. సరే అదే సార్ ఇప్పుడు దాన్ని కోర్టులో పెండింగ్ ఉంది సార్. ఎవరు వేశారు? మీరు వేసారా దావా? మరి లేదు సార్, వాళ్ళు వేసినారు. వేసిన తర్వాత మా విఆర్ఓ వాళ్ళు అడిగితే లేదు మీరు కానీ ఇస్తేనే మీకు వచ్చేది లేకుంటే లేదు అని అంటున్నారు సార్. ఏమంటున్నారు? మీరు కానీ కోర్టులో కేసుకున్నది కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మేమేం చేయడానికి రాదు అని అంటున్నారు. అంటే మీరు పట్టాదారు పాస్బుక్ లో పేరు మార్చుకోవాలని చూసారు. అయితే ఆస్తి ఇచ్చింది మీ మామగారు ఇచ్చారా మీ అమ్మాయికి, మీ వైఫ్ కి? అవును సార్, మా మామగారు ఇచ్చినారు సార్. ఆయనకు హక్కు ఉందా మరి, లేకపోతే అది పిత్రార్జితమా చూసుకోవాలి కదా? ఆయన పిత్రార్జితమా లేదా స్వయం ఆస్తి అత్తంది స్వీయార్జితమా? పిత్రార్జితమే సార్. పిత్రార్జితం అంటే మరి మగపిల్లలు కూడా హక్కు ఉంటుంది కదయ్యా. మరి వాళ్ళకి మొదలే షేర్ ఇచ్చినారు లేదో కూడా అది కూడా ఎగ్జామిన్ చేసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ లోపల సెటిల్మెంట్ అయిందా లేదా అని చూసుకోండి. చూసుకొని ఏదైనా ఒక కాంప్రమైజ్ అయ్యి 10 ఎకరాలు ఉందనుకోండి, ఇంకా అటో ఇటో కాదని చెప్పి 6 ఎకరాలకి సెటిల్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఇంకొక 10 ఏళ్ళ ఉన్న ఆస్తి అంతా కూడా కోర్టు చుట్టూ తిరిగి ఇది అవుతుంది. అంటే బంధువులే కదా, సెటిల్ చేసుకోవడం బెటర్. ఓకే శ్రీధర్ గారు, స్టూడియోకి వచ్చి మీరు గృహహింసకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తగిన సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి న్యాయవేదిక. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి HM TV.